అక్షర్ధామ్ టెంపుల్కి బయలుదేరదామని వెళ్ళాను. ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే 120 రూపీస్ తీసుకున్నారు ర్యాపిడో. సో 9 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వచ్చింది. సరే అని చెప్పి ఇంకా సండే కదా అని అలా బయలుదేరా. మొత్తం ఇక్కడ ఈ టెంపుల్ బయట మాత్రమే ఫోటోగ్రఫీ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇదేంటి ఈ టెంపుల్ అవుట్ సైడ్, లోపలికి మనకి ఎటువంటి కెమెరా ఫోన్లు కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఎలో లేదు. సో అందుకు బయట మాత్రమే తీసుకోవడానికి మాత్రమే ఉంది. అలా అని చెప్పి నేను ఇంకా లోపలికి వెళ్ళా. ఇది మాట ఎంట్రీ. ఇక్కడంతా జనాలు ఇక్కడే ఫోటోలు తీసుకుంటున్నారు. అసలు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈయన స్వామి నారాయణ స్వామి అనే అతను సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని కనిపెట్టిన, అంటే హిందుత్వం అంటే సనాతన ధర్మాన్ని కనిపెట్టారంట. అంటే ఏంటంటే యజ్ఞ యాగాదులు చేయాలి, లేదంటే విగ్రహ ఆరాధన గురించి, విగ్రహ పూజ, అభిషేకాలు ఇలాంటివన్నీ మనం ఏదైతే హిందూ ఆచారం ప్రకారం చేస్తున్నామో అవన్నీ ఈయనే కనిపెట్టారంట. సో మొబైల్ అయితే ఇలా డిపాజిట్ చేసేయాలి, ట్రేలో పెట్టి మనం స్లిప్ రాసి మన విండోస్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసేయాలి. సో అలా డిపాజిట్ చేసిన తర్వాత ఇంకా అక్కడే మొత్తం అంతా ఎల్లో లైను లేదంటే వైట్ లైన్ అని ఉంటుంది. ఇది నేను బయటకు వచ్చేసిన తర్వాత మొబైల్ తీసుకున్నాక, సో ఇక్కడ టెంపుల్ లోపలైతే ఫోటోలు ఎలా లేవు కాబట్టి మీకు గూగుల్ ఇమేజెసే చూపించగలుగుతున్నాను. ఈ స్వామినారాయణ అనే అతను ఇలా సనాతన ధర్మంలో ఇప్పుడు మనం ఏవైతే చేస్తున్నామో యజ్ఞయాగాదులు అవన్నీ కనిపెట్టిన వ్యక్తి అంట. సో ఆయనకి గుడి అయితే కట్టారు. చాలా బాగుంది టెంపుల్. అక్కడ కొన్ని షాపింగ్ కూడా చేశాను. దానిలో ఏమేమి కొన్నానో మీకైతే చూపిస్తాను. అగరత్తులు పెట్టుకునేది 150 రూపాయలు, కర్పూరం పెట్టుకునేది 100 రూపాయలు, కామధేను హెర్బల్ ఏదో సాంబ్రాన్ టైపు, దోమలు రాకుండా 2 అగరబత్తి ప్యాకెట్లు, మామూలు అగరబత్తి ప్యాకెట్టు, ఏ కోన్స్ అంట, మోగ్రా కోన్స్, సాంబ్రాన్ టైపు ఇవి, కవర్ 20 రూపాయలు, మొత్తం అయిన బిల్లు 580 రూపాయలు విత్ కవర్తో. ఇవి కొన్నా. ఇంక ఇది రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు మాట. సో రిటర్న్ కూడా మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని 130 రూపాయలు తీసుకున్నారు. మధ్యాహ్నం కాబట్టి ఏదో మంచి టన్నెల్ అయితే బాగుంది. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి వెహికల్స్ కూడా. ట్రాఫిక్ నాకు అంతేం అనిపించలేదు. బెంగళూరు అంతే ట్రాఫిక్ ఉంది, పెద్ద అంత ట్రాఫిక్ అనిపించలేదు నాకు.